అనంతపూర్లో పనిచేసినప్పుడు అక్కడ ఫ్యాక్షన్తో పాటు నక్సల్స్ మూమెంట్ కూడా తీవ్ర స్థాయిలో ఉంది. కెప్టెన్ కేవీ రెడ్డి గారి టైంలోనే పరిటాల రవి కూడా ఆయన ముందు లొంగిపోయారు. పరిటాల రవి లొంగిపోవడానికి కెప్టెన్ కేవీ రెడ్డి గారు వేసిన పాచికలో రవి పడ్డారా? నిజామాబాద్ నుండి వచ్చి నక్సల్ లీడర్గా పనిచేస్తూ వచ్చాడు. అతన్ని మేము ఎన్కౌంటర్ చేయించాం. కానీ పరిటాల రవి ఆ ఎన్కౌంటర్లు భయపడి మీ దగ్గరకు సరెండర్ అయిపోయారా? రాజకీయంగా పైకి, ఎందుకంటే ఎన్టీఆర్ అప్పుడు సీఎంగా ఉండేది. అంటే ఆయన మీ దగ్గరకు వచ్చి వెపన్తో వచ్చారా, సింగిల్గా వచ్చారా? నేను సరెండర్ అవుతున్నాను, నాకు ఈ ఫ్యాక్షన్స్తో సంబంధం లేదు, నక్సలైట్స్తో సంబంధం లేదు, కానీ నన్ను చంపడానికి. సరెండర్ అయిన తర్వాత పరిటాల రవి అనుచరులు పోతుల సురేష్ వీళ్ళందరూ కూడా మరొకసారి నక్సల్స్ డ్రెస్సులో వెళ్ళి ధర్మవరంలో ఒక ఎమ్మెల్యే చంపడం అనేది మీరు సార్ అనంతపూర్లో మీరు పనిచేస్తున్న టైంలో ఒక చిన్న వివాదం వచ్చింది. ఒక ఎస్ఐకి ఒక డిఎస్పీకి ఒక డైమండ్ దొరికింది. ఆ డైమండ్ని మాయించడంలో ఎస్ఐ డిఎస్పీ కలిశారని ఒక సిఐ దాన్ని మీ దగ్గర తీసుకొచ్చారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ కెప్టెన్ కేవీ రెడ్డి గారు, రిటైర్డ్ ఐపీఎస్. కెప్టెన్ కేవీ రెడ్డి గారు ఐపీఎస్ కాకముందు ఆర్మీలో పనిచేశారు. అక్కడ భారత్ పాక్ సరిహద్దుల్లో అక్కడ జరిగిన వార్లో పాల్గొన్న తర్వాత బయటకు వచ్చి ఆయన గ్రూప్ 1 రాసి ఐపీఎస్ అయ్యారు. ఐపీఎస్ అయిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా అనంతపూర్ ఎస్పీగా పనిచేశారు. అనంతపూర్, కడప 2 జిల్లాల ఎస్పీగా పనిచేశారు. అనంతపూర్లో పనిచేసినప్పుడు అక్కడ ఫ్యాక్షన్తో పాటు నక్సల్స్ మూమెంట్ కూడా తీవ్ర స్థాయిలో ఉండేది. ఈ రెండింటి కంట్రోల్ చేయడంలో ఆయన తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేశారు. కెప్టెన్ కేవీ రెడ్డి గారి టైంలోనే పరిటాల రవి కూడా ఆయన ముందు లొంగిపోయారు. పరిటాల రవి లొంగిపోవడానికి కెప్టెన్ కేవీ రెడ్డి గారు వేసిన పాచికలో రవి పడ్డారా? లేదంటే ఏం జరిగిందనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం. అంటే ఆయన కెరీర్లో తీసుకుంటే కేవలం ఫ్యాక్షన్ మీదే కాకుండా అక్కడ జరుగుతున్న కడపలో జరుగుతున్న ఇష్యూల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేశారు. అనంతపూర్ జిల్లాలో ఎక్కడ ఫ్యాక్షన్ ఉందో ఫ్యాక్షన్తో పాటు నక్సల్స్ మూమెంట్ అణచివేతలు కూడా తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసి అనంతపూర్ జిల్లాలో జరిగిన నక్సల్స్ అణచివేతలో తనకంటూ ఒక మార్క్ పెట్టారు. ఈ రెండే కాకుండా గతంలో ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు ఆయన భారత్ పాక్ సరిహద్దులో ఎలాంటి వారు చేశారు, అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి, అప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్ మూవ్మెంట్ ఏ విధంగా ఉండేది, క్రైమ్ రేట్ ఏ విధంగా ఉండేది, ప్రజలకి పోలీసులకి మధ్య సంబంధం ఏ స్థాయిలో ఉండేది, ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ప్రజలకి పోలీసుకి మధ్య సంబంధం అదే స్థాయిలో ఉందా లేదా క్రైమ్ రేట్ పెరిగిందా, అనేక అంశాలపై ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్. ఓకే. సార్ కెప్టెన్ కేవీ రెడ్డి గారి పేరు 92-94 మధ్యలో చాలా ఎక్కువగా వినిపించిందండి. ఎందుకంటే అజ్ఞాతులున్న పరిటాల రవిని లొంగిపోవడానికి కెప్టెన్ కేవీ రెడ్డి గారు కొత్తగా వ్యూహం వేశారు. ఖచ్చితంగా ఆయన వలలో ఆయన వేసిన పాచికలో పడతారు రవి గారు అనే ఒక అప్పుడు పేపర్లో రావడం, కొంతమంది మీ దగ్గర పనిచేసిన ఆఫీసర్లు కూడా చెప్పడంతో పరిటాల రవి గారు ఒక డిఎస్పీ ద్వారా మీ దగ్గరకు వచ్చారు అన్నది అప్పుడు వార్త వచ్చిందండి. అంటే రవి గారు అప్పటికే రవి గారు తమ్ముడు ఎన్కౌంటర్ అవ్వడం, రవి గారు నాన్న మర్డర్ అవ్వడం, అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ ఒకవైపు ఉంటే మరోవైపు ఉరవకొండ, వెంకటాపురం, ధర్మవరం ఆ ఏరియాలో నక్సల్స్ మూవ్మెంట్లో పరిటాల రవికి మంచి గ్రిప్ ఉండేది. అటువంటి పరిటాల రవిని డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి లొంగిపోవడం అనేది కెప్టెన్ కేవీ రెడ్డి గారు వేసిన వల అనేది చాలామంది ఆఫీసులు చెప్తుంటారు. అంటే అంత నటోరియస్ వ్యక్తిని ఏ విధంగా మీరు లొంగి తీసుకున్నారు? ఈ రెండింటితో పాటు మీరు భారత్ పాక్లో పనిచేస్తున్నప్పుడు, ఆ పాకిస్తాన్ సరిహద్దులు పనిచేస్తున్నప్పుడు ఎలాంటి వారు జరిగి ఉంటుంది? మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక క్రమశిక్షణ గల దీంట్లో పనిచేసి వచ్చారు. మీరు ఆర్మీ అనగానే కంప్లీట్గా డిసిప్లిన్ డిపార్ట్మెంట్ ఇది. అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా డిసిప్లిన్ డిపార్ట్మెంటే, కానీ అక్కడికి ఇక్కడికి కొంచెం వేరియేషన్ కనిపిస్తుంటుంది. ఆ వేరియేషన్ ఏ విధంగా ఉండేది? మీరు పనిచేసిన టైంలో నక్సల్స్ మూవ్మెంట్ ఏ విధంగా ఉండేది, ఫ్యాక్షన్ ఏ విధంగా ఉండేది? ఇవన్నీ కంట్రోల్ చేయడంతో పాటు మీరు రిటైర్ అయ్యేసరికి మీరు లీగల్ మెట్రాలజీలో రావడం, ప్రజలకి అవగాహన కల్పించడం, వినియోగదారుల సంఘం అనేది పెట్టడం, ప్రజలకు దాని మీద అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు అసలు కెప్టెన్ కేవీ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం ఏంటండి? గ్రేట్ఫుల్ టు యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.
నేను ఒక మామూలు అగ్రికల్చర్ ఫ్యామిలీ కుటుంబంలో పుట్టాను. ఎక్కడ సార్ సొంతూరు ఎక్కడండి? సొంతూరు చెన్నంపల్లి అని కల్వకుర్తి తాలూకు మహబూబ్నగర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఓ ఆ. అక్కడి నుంచి సిటీ కాలేజ్లో ఇంటర్ చేశాను. తర్వాత గుల్బర్గా మెడికల్ సీట్ కొరకు గుల్బర్గా వెళ్ళి అక్కడ గ్రాడ్యుయేషన్ చేశాను. గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఆర్మీలో జాయిన్ అయ్యాను. షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. 69లో జాయిన్ అయ్యాను. 69 తర్వాత 71 వార్, ఇండో పాక్ వార్లో చాలా దేశ సేవ అంటే మీరు ఆర్మీలోకి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? నాన్నగారు ప్రోత్సాహం లేదా మీకు దేశం మీద ఉన్న భక్తితో వెళ్ళారు? జాబ్ ఆపర్చునిటీ కొరకే. అచ్చా. తర్వాత నా ఏం కూడా మొదలుసంది ఆర్మీలో కంటిన్యూ కావాలని లేదు. అక్కడ 5 years చేసిన తర్వాత మళ్ళీ సివిల్ సర్వీసెస్కే రావాలని ఉండే. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్కే రావాలనే ఉద్దేశంతోనే నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత 5 years తర్వాత నేనే రిలీజ్ అయ్యాను. సార్ మీరు 5 సంవత్సరాలు ఆర్మీలో మీ దేశం కోసం మీరు సర్వీస్ చేశారు. అప్పుడు ఆ పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న వార్లో మీ రోల్ ఏంటండి? 71 వార్లో నేను యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ట్రూప్ కమాండర్గా పనిచేశాను. తర్వాత ఏదైతే రివర్ రావి ఉందో, పంజాబ్ పాకిస్తాన్కు మధ్యలో రివర్ రావి ఉందో, దాని మీద ఒకలాంటి ఆర్టిఫిషియల్ బోట్స్ మీద బ్రిడ్జ్ కట్టి ఈ 56 డివ్ ఏదైతుందో అది లాహోర్ సెక్టర్కు పంపడానికి ఆ బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జిని బొంబార్డ్ చేయకుండా మా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్తోని కాపాడాము. నియర్లీ 11 సార్లు అటాక్ చేశారు వాళ్ళు. అయినా వాళ్ళు ఆ బ్రిడ్జిను ఏం చేయలేకపోయారు. తర్వాత ఆ బ్రిడ్జిని కాపాడినందుకే నాకు 3 మెడల్స్ కూడా వచ్చాయి. తర్వాత 74లో మళ్ళీ వార్ తర్వాత ఆర్మీ ఢిల్లీలోనే ఉన్నాను 3 ఏళ్ళు. 74లో రిలీజ్ అయిన తర్వాత గ్రూప్ 1 సర్వీసెస్ ద్వారా ఓపెన్ కాంపిటీషన్లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యి తర్వాత అనంతపూర్లో ట్రైనింగ్ అయిన తర్వాత నిర్మల్గా ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు. సార్ మీరు ఒక్కసారి మనం మళ్ళీ ఆర్మీకి వెళ్దాం. ఆర్మీలో మీరు 71 వార్ ఉన్నప్పుడు అంటే ఒకసారి ఆ వార్ గురించి కొంచెం చెప్పండి సార్ జనానికి, ఎందుకంటే మీరు చాలా కష్టపడింది వర్క్. వార్ ఎందుకు జరిగిందంటే బంగ్లాదేశ్లో అప్పుడు దాన్ని ఏమనేవారు, ఈస్ట్ పాకిస్తాన్ అనేవారు. వాళ్ళు బంగ్లాదేశీయులు ఈస్ట్ పాకిస్తాన్ నుంచి లిబరేట్ కావాలని, సపరేట్ నేషన్ కావాలని బాగా ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ ఆర్మీని అక్కడ వీళ్ళు డిప్లాయ్ చేసి వాళ్ళని చాలామందిని చంపేశారు, 1000 మందిని చంపేశారు. అయినాక లక్షల మంది మన ఇప్పుడు ఏమంటారు బెంగాల్కు మైగ్రేట్ అయ్యారు. దాన్ని ఏమంటారు మైగ్రేషన్ అంతా తోసుకొచ్చారు, ప్రజలు తోసుకొచ్చింది. ఏదైతే మైగ్రేట్ అయ్యారో ఆ సమస్యను తట్టుకోలేక మనము ఈ పాకిస్తాన్ ఆర్మీని అదుపులో పెట్టడానికి మనము కాదు కానీ అది దాని ద్వారానే వార్ మొదలయ్యింది. నన్ను అక్కడ వెస్ట్ పాకిస్తాన్ అసలే వార్ జరిగింది ఎక్కువ వెస్ట్ పాకిస్తాన్లోనే, లాహోర్ సెక్టర్లోనే. తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్లో కనీసం 1,00,000 మంది సైనికులు మన సైన్యాన్ని తట్టుకోలేక సరెండర్ అయిపోయారు. ఆ సరెండర్ అయిన తర్వాత యుఎన్ఓ ద్వారా సీజ్ ఫైర్ వచ్చింది. సీజ్ ఫైర్ తర్వాత అన్ని ట్రూప్స్ విత్డ్రా అయిపోయాయి. సో మళ్ళీ నేను ఢిల్లీకి వచ్చాను. ఓకే సార్, అక్కడ ఆర్మీ తర్వాత మీరు వచ్చారు, గ్రూప్ 1 రాశారు, అనంతపూర్లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఫస్ట్ పోస్టింగ్ నిర్మల్. నిర్మల్లో మీరు వెళ్ళేసరికి అక్కడ మూమెంట్ ఏ విధంగా ఉందంటారు? నిర్మల్లో అప్పుడు శాంతియుతంగానే ఉండేది. కేవలం నిర్మల్లో డకాయిటీస్ ఎక్కువ అవుతుండే. అది కూడా మహారాష్ట్ర నుంచి వచ్చి డకాయిటీ క్రైమ్ ఎక్కువ ఉండే. దాన్ని కూడా బాగా అణిచివేశాము.
సార్ నిర్మల్లో కమ్యూనల్ ఎక్కువ అవుతుండేది, అప్పుడు కూడా అవుతుందండి? లేదు, అప్పుడు కమ్యూనల్ సిచ్యువేషనే లేదు. అంటే బైన్సా నిర్మల్ ఆ ప్రాంతం అంతా ఎప్పుడు లేదు, అక్కడ అలాంటి కమ్యూనల్ సిచ్యువేషన్ లేకుండే అప్పుడు. తర్వాత నన్ను నిర్మల్ నుంచి కేవలం ఇక పొలిటికల్ రీజన్స్తో, అప్పుడు ఎవరైతే ఉన్న మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన నా ధోరణిని తట్టుకోలేక ట్రాన్స్ఫర్ చేయించాడు. ఎందుకంటే అంత మీరు ఇబ్బంది పెట్టారు? ఇబ్బంది పెట్టలేదు. ఆయన బావమరిదిని ఓ కేసులో ఉన్నందుకు ఎందుకు ఆయన బావమరిదిని అందులో కేసులో పెట్టారని, తర్వాత దాన్ని అతన్ని తొలగించడానికి వీల్లేదని అంటే ఆ కోపం మీద నన్ను మంచిర్యాలకు ట్రాన్స్ఫర్ చేశారు. 6 నెలల్లోనే ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఫస్ట్ పోస్టింగ్లోనే మీరు ఆర్మీ పవర్ చూపించారా? నేను ఆర్మీ నుంచి వచ్చాను కాబట్టి అపొలిటికల్గా పనిచేసేది. అంటే ఏ విధంగా ఏ పార్టీకి అటాచ్మెంట్ లేకుండా పార్టీకి అంత నాయకులతో దూరం ఉంటూ బాగా పనిచేసేది. అంటే ఆ ఎమ్మెల్యే బంధువు ఏ కేసులు ఇరుక్కున్నాడు? అది రైటింగ్, విలేజ్లో రైటింగ్. రైటింగ్. దాని నుంచి నన్ను మంచిర్యాలకు ట్రాన్స్ఫర్ చేశారు. మంచిర్యాలలో అప్పుడు ఎక్కడ లేని విధంగా మంచిర్యాల, బెల్లంపల్లి, తర్వాత లక్షటిపేట్ ఈ నక్సల్ ఉద్యమం ఏదైతే చాలా తీవ్రంగా ఉండిపోయింది. ఈ వరవరరావు గారు కూడా అక్కడ వచ్చి తర్వాత ముఖ్యంగా యువకులను ఉద్యమంలో జాయిన్ కావడానికి ప్రేరేపించేవాళ్ళు, క్లాసులు నడిపేవాళ్ళు. సో ఒక విధంగా గోదావరి పక్కనే ఒక 100 స్టూడెంట్స్తో వీళ్ళు బ్రెయిన్ వాష్ చేయడానికి క్లాసులు పెట్టారు. నేను ఆ బ్రెయిన్ వాషింగ్ సెషన్ జరగకుండా ఏం చేశానంటే రేడ్ చేసి ఆ స్టూడెంట్స్ కూడా చెప్పాను, మీకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి, దేశాభివృద్ధి, గ్రామాభివృద్ధి, మీ అభివృద్ధి కావాలంటే మన దేశంలో ఉన్న అవినీతిని తగ్గించాలి. కానీ మీరు ఏదో ఈ PWG అంటే పీపుల్స్ వార్ గ్రూప్ అనేది దీని ద్వారా ఉద్యమం చేపట్టి అంత భూస్వాములను సంహరించి పవర్ను చేసుకోవాలంటే ఇది మీరు ఆలోచించవలసిన విషయం అని వాళ్ళని అరెస్ట్ చేయకుండా. అంటే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేశారా? వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నం చేశారు, నేను కౌంటర్ బ్రెయిన్ వాషింగ్ చేశాను. ఓకే. అంటే అప్పుడులో నక్సల్స్ మూవ్మెంట్ని మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూసారా, లేదంటే సోషల్ ఎకనామిక్ ప్రాబ్లంగా చూసారా? దాన్ని నేను ఏం అంటే ఎలాంటి ఈ ఉద్యమం ద్వారా అంటే వాళ్ళు చేసే ఏదైతే ఉద్యమం ఉందో తర్వాత పవర్ ఈజ్ అచీవ్డ్ త్రూ బుల్లెట్స్ అని వాళ్ళ ప్రిన్సిపల్ ఏదైతుందో ఆ పవర్ను కేవలం బ్యాలెట్స్ ద్వారానే మీరు పొందాలా, బ్యాలెట్స్ ద్వారా పొంది కావలసిన మీరు అంటే బుల్లెట్ ద్వారా వద్దు బ్యాలెట్ ద్వారా చేయాలని మీరు వాళ్ళను ప్రోత్సహించడం వాళ్ళకు ఉద్బోధించాను. సో ఆ విధంగా మొత్తం ఆ ఏరియాలో అప్పుడు నేను నక్సల్ మూమెంట్ను టోటల్గా న్యూట్రలైజ్ చేశాను. దాన్ని అప్రిషియేట్ చేస్తూ నాకు అక్కడ 4 ఏళ్ళు ఉంచారు. నా తర్వాత నాకు అప్రిషియేట్ చేస్తూ లెటర్స్ కూడా వచ్చాయి. సార్ మీరు నా మంచిర్యాలలో పనిచేస్తున్న టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కానీ లేదంటే వాళ్ళ వైపు నుంచి ఏమైనా అటాక్లు కానీ జరిగాయి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అస్సలు ఒక్కటి కూడా జరగకుండా చూసాం. అన్ని విధాల మేము ఏం చేశామంటే కేవలం వాళ్ళలోన వాళ్ళ కామన్ సెన్స్ను అరెస్ట్ చేయకుండా వాళ్లకు ఏ విధంగా అంటే కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళను మూమెంట్ విడవడానికి ప్రయత్నం చేశాము. మేము సక్సెస్ అయ్యాం. అచ్చా, అక్కడ 4 years తర్వాత ఎక్కడికి వచ్చారండి? మంచిర్యాల తర్వాత నేను కరీంనగర్లో 1 year ఇంటెలిజెన్స్ ఎస్పీగా చేశాను. అక్కడి నుంచి నేను కరీంనగర్లో ఇంటెలిజెన్స్ ఎస్పీగా కాదు డిఎస్పీగా చేస్తూ ఈ నక్సల్ మూమెంట్ను ఏ విధంగా
కంట్రోల్ చేయాలనే దానికి ఒక మన డీజీ గారికి ప్లాన్ కూడా పంపాము అప్పుడు. సో ఏంటంటే వీళ్ళను నక్సలిజంను కంట్రోల్ చేయాలంటే వీళ్ళకు పోలీస్ కౌంటర్ గ్రూప్స్ కూడా తయారు చేయాలి. అందుకనే దాని తర్వాత గ్రే హౌండ్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఆ గ్రే హౌండ్స్ ద్వారా చాలా ఫలితాలు వచ్చాయి. అంటే గ్రే హౌండ్స్ అనేది వ్యాస్ గారు చేస్తున్నట్లున్నారు కదా? వ్యాస్ గారి ద్వారానే. కరెక్ట్ యూఆర్ కరెక్ట్. దాని తర్వాత 1 year అక్కడ చేశాను. అక్కడి నుంచి నన్ను విశాఖపట్నం HDPOగా ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ 1 year చేశాను. ఆ విశాఖపట్నంలో పెద్ద ఛాలెంజెస్ ఏమి లేకుండే, ఆర్డినరీ వర్కే ఉంటుండే. అంటే విశాఖపట్నం అప్పటికి సిటీ అవ్వలేదు అనుకుంటా? అప్పటికి కమిషనరేట్ కాలేదు. విశాఖపట్నం ఎస్పీగానే ఎస్పీ హ్యాండ్ ఓవర్లోనే ఉండే. తర్వాత ఆ విశాఖపట్నంలో 1 year చేసిన తర్వాత నన్ను అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ ఇస్తూ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ పంపించారు. ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో అప్పుడు ఎక్కువ కొద్దిగా కమ్యూనల్ సిటీలో అవుట్స్కర్ట్స్లో కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. తర్వాత విలేజెస్లో డకాయిటీ ప్రాబ్లమ్స్ ఉండేవి. సో ఇవి సాల్వ్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాము. తర్వాత అందులో మేము సక్సెస్ కూడా అయ్యాము. ఓకే. అడిషనల్ ఎస్పీ తర్వాత మీకు నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? అడిషనల్ ఎస్పీ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్గా కనీసం 1 year or 10 months చేశాను. నన్ను తర్వాత దీన్ని ఏమంటారు, హైదరాబాద్ సిటీలో డీసీపీ స్పెషల్, దాన్ని ఏమంటారు, ఐ ఫర్గాట్, డిసిఆర్వియా? లేదు, డీసీపీ నార్త్ జోన్. నాట్ జోన్, అడిషనల్ డీసీపీ విజిలెన్స్. నాట్ విజిలెన్స్, కమిషనర్ కింద ఉంటున్నారు. అచ్చా. దాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ కాదు, దాని పేరు నాకు. ఓకే, పర్వాలేదు, అక్కడ కొంతకాలం చేశారు. సో అప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. కానీ నా మొత్తం 26 సంవత్సరాల్లో విజయం పొందిన అసలైన ఛాలెంజ్ ఏంటంటే, అప్పుడు పీడబ్ల్యూజీ వార్, పీపుల్స్ వార్ గ్రూప్ చాలా పెరిగిపోయింది. దానికి జనరల్ సెక్రటరీ ఈయన మన నల్ల ఆదిరెడ్డి అని ఉండేవాడు. ఆ నల్ల ఆదిరెడ్డి గ్రూప్ను మేము అరెస్ట్ చేశాము. తర్వాత నల్ల ఆదిరెడ్డి గ్రూప్ను అరెస్ట్ చేసిన తర్వాత ఒక వార్ సిచ్యువేషన్ లాగా తయారైంది. నల్ల ఆదిరెడ్డి అరెస్ట్ కన్నా మొదలు తర్వాత ఎంత లేదన్నా మన గచ్చిబౌలి స్టేడియంలో వాళ్ళందరినీ, నల్ల ఆదిరెడ్డి అతని సహచరులనంతా, హైదరాబాద్లో మొత్తం తెలంగాణలో ఉన్న వాళ్ళనంతా అరౌండ్ 30 పీపుల్ని అరెస్ట్ చేశాము. సార్, నల్ల ఆదిరెడ్డి గారు అరెస్ట్ అయినది ఎక్కడ చేశారండి? ఇక్కడనే హైదరాబాద్లోనే చేశాము. తర్వాత వాళ్ళ దగ్గర ఎంత లేదన్నా అప్పుడు 150 గన్స్ను రికవర్ చేశాము. తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో డిస్ప్లే చేశాము. అప్పుడు గచ్చిబౌలి కాదు, ఎల్బీ స్టేడియం. అదేంటి అక్కడ ఉంది చూడు, ఓల్డ్ సిటీలో. అది గోషామహల్ స్టేడియంలో. గచ్చిబౌలి ఈ మధ్యన వచ్చింది. సారీ, గోషామహల్ స్టేడియంలో చేశాము. ఆ గోషామహల్ స్టేడియంకు ఎన్టీఆర్ వచ్చి మమ్మలను కంగ్రాచులేట్ చెప్పాడు. అప్పుడు దొరగారు అడిషనల్ కమిషనర్గా ఉండేది. ఆయన ఆధ్వర్యం, దాన్ని ఏమంటారు, గైడెన్స్లోనే. అంటే నల్ల ఆదిరెడ్డి మీరు అరెస్ట్ చేశారు, మీ టీం? మా టీం. ఆ తర్వాత ఆయనకి ముషీరాబాద్ జైలు పంపించారు. కానీ తర్వాత ఆయన ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగిందండి? అది ఎన్కౌంటర్, అది దాని గురించి నాకు వివరాలు తెలియవు. కానీ మాకు సంబంధం లేదు. ఓకే, సార్, ఇక్కడ సిటీని తర్వాత ఎక్కడికి వెళ్ళారండి మీరు? సిటీలో 3 ఏళ్ళు చేశాను. తర్వాత సిటీలో మీరు అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్నప్పుడు మీ అచీవ్మెంట్ నల్ల ఆదిరెడ్డి అరెస్ట్. నల్ల ఆదిరెడ్డి, దాన్ని అరెస్ట్ చేశాము. తర్వాత సిటీలోనే 3 ఏళ్ళు చేశాను. తర్వాత నన్ను విజిలెన్స్ ఎస్పీ వైజాగ్ పంపారు. విజిలెన్స్ ఎస్పీ వైజాగ్ పంపి అక్కడ విజిలెన్స్ ఎస్పీగా
ఏంటి 3 డిస్ట్రిక్ట్స్లో చూసేవాళ్ళు, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం. సో విజిలెన్స్ డిపార్ట్మెంట్లో పెద్ద ఛాలెంజెస్ ఉండవు, ఇట్స్ టోటల్లీ రొటీన్ వర్క్. దాని తర్వాత నన్ను కడప ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేశారు. కడపలో అసలైనది ఫ్యాక్షనలిజం. సో ఎక్కడైతే ఈ ఫ్యాక్షన్స్ జరిగేదో, ఈవెన్ ఏంటి స్త్రీలను, పిల్లలను కూడా వేధించడం, బాధించడం జరుగుతుంటే, ఇది ఎక్కడైతే ఫ్యాక్షన్ కేసు జరిగేదో నేను వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ఈ ఫ్యాక్షనిజం వదులుకోవాలని వాళ్లకు ఒకలాంటి అడ్వైజ్ చేస్తూ మొత్తం డిస్ట్రిక్ట్లో నేనున్న 1.5 ఇయర్లో 30% ఫ్యాక్షనిజం తగ్గించాను. నాకు అప్పుడు డీజీపీ ప్రభాకర్ రావు గారు నాకు అప్రిషియేషన్ లెటర్ కూడా పంపాడు. సార్, కడపలో మీరు ఛార్జ్ తీసుకున్నప్పటికీ తర్వాత మీరు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ 30% క్రైమ్ రేట్ తగ్గింది అంటున్నారు. క్రైమ్ రేట్ కాదు, ఫ్యాక్షన్ రైట్. అయితే అక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది అంటే అప్పుడు వైఎస్ కుటుంబం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ రాజారెడ్డి గారు అటువంటి వాళ్ళ మీకు ఎదురుపడ్డారు ఎప్పుడైనా? వాళ్లకు సంబంధించిన కేసులు కన్నా వాళ్ళతోని సంబంధం పెట్టుకున్న వాళ్ళకు కేసులు ఎక్కువ ఉండేది. తర్వాత అదే కాకుండా అక్కడ ఒక దాన్ని ఏమంటారు, ఇట్ ఈజ్ లైక్ ఏ ట్రెడిషన్. కొన్ని డిస్ట్రిక్ట్ మొత్తం కొన్ని ఊళ్ళల్లో చంపాడు కాబట్టి మేము చంపాలా, ఏ విధంగానైనా చంపాలా అనే ఈ ధోరణి ఉండేది. సో దీని గురించే మేము కౌన్సిలింగ్ సెషన్స్, నేను స్వయంగా ఇంటింటికి పోయి ఈ ఫ్యాక్షన్ ఇన్వాల్వ్డ్ ఫ్యామిలీస్ని అంతా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పిల్లలకు, తర్వాత పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించమని చెప్పి చేసేవాడిని. అంటే మీరు వాళ్ళతో పాటు పొలిటికల్గా మీకు ఎవరు ప్రెజర్ ఇచ్చారంటే అప్పుడు? అక్కడ పొలిటికల్గా రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న గ్రూపు వాళ్ళంతా ఏంటంటే నేను ప్రో రాజశేఖర రెడ్డినని మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, అనంతపూర్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, అనంతపూర్ వచ్చేసరికి కడపలో ఫ్యాక్షన్, అనంతపూర్లో ఫ్యాక్షన్తో పాటు నక్సల్స్ కూడా చాలా పీక్ స్టేజ్లో ఉంది. అనంతపూర్లో నేను పోయినప్పుడు ఫ్యాక్షనిజం అసలు లేదు, కేవలం నక్సలిజమే ఎక్కువవుతుంది. అది కూడా ఏంటి, ఈ నిజామాబాద్, కరీంనగర్ నుంచి కొంతమంది నక్సలైట్స్ వచ్చి అక్కడ యువకులను ప్రేరేపించి వాళ్ళను ఉద్యమం చేయడానికి వాళ్ళను సిద్ధం చేసేవాళ్ళు. సో అది జరగకుండా మొత్తము ఏ విధంగా చేశామంటే వాళ్ళ మీద మేము ఒక యాంటీ నక్సల్ వార్గా అంటే ఆపరేషన్ చేశాం. ఏ విధంగా చేశామంటే వాళ్ళు ఏ విధంగా ఈ దీన్ని బాంబ్స్ను పేల్చుతారు, తర్వాత ఏ విధంగా ఏమంటారు క్రూడ్ బాంబ్స్ను పెట్టి చంపేస్తారు, ఈ విధంగా అన్నీ మన పోలీస్ వాళ్ళకు కూడా ఆ విధంగా వాళ్ళకు చూపించి, తర్వాత ఎక్కడెక్కడైతే ఉన్నదో మేము చాలా ఒక ఛాలెంజ్గా తీసుకొని నియర్లీ 100 మంది నాకు సరెండర్ అయిపోయారు, ఎవరైతే నక్సలైట్స్గా కాదలుచుకున్నారో. సార్, మీరు జిల్లాలో పనిచేస్తున్నప్పుడు నక్సల్స్ వైపు నుంచి ఎలాంటి దాడులు జరిగేవండి? నక్సల్స్ వైపు నుండి అప్పుడు ఇదేమంటారు, హత్యలు జరగపోయేది కానీ కేవలం ఈ భూస్వాములు ఉంటారు కదా, వాళ్ళను బెదిరించి ఊరు నుంచి పారిపోయేటట్టు చేశారు. అసలు అగ్రికల్చర్ ఏ భూస్వామి కూడా ఊర్లో ఉండకుండా అయిపోయారు. ఓకే, ఇది ఎప్పుడైతే సరెండర్ చేశామో మొత్తం 1 ఇయర్లోనే నార్మలైజ్ చేశాము. మళ్ళీ భూస్వాములంతా తిరిగి వచ్చారు, వ్యవసాయం సాధారణంగా జరిగింది. సార్, అనంతపూర్లో నక్సల్స్ మూవ్మెంట్ని మీరు కంట్రోల్ చేయడానికి మీరు నాకు చెప్తున్నట్లుగా ఒక టీం ఫామ్ చేసుకొని మీరు కూడా లుంగీలు షర్ట్లు వేసుకొని వాళ్ళలాగే వేషాలు మార్చుకుంటూ నైట్ టైం కూమింగ్కి వెళ్ళేవారని, ఆ కూమింగ్లో ఎంతమంది మీకు పడ్డారండి?
ఆ విధంగా పెట్రోలింగ్కి చేసేవాళ్ళము, కానీ నేను స్వయంగా ఏం చేయకపోతే కేవలం మా సబార్డినేట్స్తోనే అదే మీ టీంతో చేయించేవారండి. చేపించాం. తర్వాత నక్సల్స్ ఉద్యమం ఎందుకు అక్కడ తగ్గిపోయిందంటే, ఒక అతను తన పేరు నేను మర్చిపోయాను, అతను నిజామాబాద్ నుండి వచ్చి నక్సల్ లీడర్గా పనిచేస్తూ వచ్చాడు. అతన్ని మేము ఎన్కౌంటర్ చేయించాం. అంటే అదే క్లాసికల్ ఎక్స్చేంజ్ అనొచ్చా లేదా బంపింగ్ అనొచ్చా? ఇట్ ఈస్ అ జెన్యున్ ఎన్కౌంటర్ అనొచ్చు. ఆ ఎన్కౌంటర్ తర్వాతనే అందరూ నక్సలైట్స్ అంతా, ఎవరైతే నక్సలైట్స్గా కాగదలుచుకున్నారో వాళ్ళంతా సరెండర్ అయిపోయారు. అంటే ఎక్కడ జరిగిందని ఎన్కౌంటర్? అది ఉరవకొండ కాదు, ధర్మవరం. అంటే వాళ్ళ మూమెంట్ ఎక్కువగా, వాళ్ళ ఎక్కువ మూమెంట్ పుట్టపర్తి, ధర్మవరం, ఉరవకొండ పక్కన ఉన్నది వెంకటాపురం, అడవిలాగా ఉంది చూడండి, ఆహా, అక్కడ జరిగింది. అచ్చా, అంటే ఆయన ఎన్కౌంటర్ తర్వాత తగ్గిందని మీరు అనుకుంటున్నారు? రైట్ సార్. మరి పరిటాల రవి అప్పటికే ఆయన కూడా అజ్ఞాతులు ఉన్నారు. ఆయన అండర్ గ్రౌండ్ ఉండేవాడు. అవును, మరి ఆయన మీ దగ్గరకు వచ్చి ఎలా సరెండర్ అయ్యారండి? ఆయన్ని అడవుల్లోంచి బయటికి తీసుకురావడానికి మీరు వేసిన ప్లాన్ ఏంటి? ఆయనని ఏదో ఎన్కౌంటర్ చేస్తామని భయపడ్డట్టున్నది, కానీ మేము ఎన్కౌంటర్ అసలు అతని గురించే పట్టించుకోలేదు. సో చూసి సార్ ఇది అంతా లేదని సరెండర్ అయిపోయాడు. అచ్చా, కానీ పరిటాల రవి గారి కంటే ముందు పరిటాల రవి ఎన్కౌంటర్ జరిగింది అక్కడే. పరిటాల రవి ఎన్కౌంటర్, పరిటాల రవి కాదు, పరిటాల రవి తమ్ముడు హరి. హరి ఎన్కౌంటర్ మీ సమక్షంలో జరిగిందా, మీకన్నా ముందు జరిగిందా? అది నాకు నా టైంలో జరగలేదు. అచ్చా, కానీ పరిటాల రవి అది అంటే ఫ్యాక్షనలిజంతో అవును ఉన్నది, నక్సలిజంతో దాన్ని ఏమంటే కనెక్షన్ లేదు. అచ్చా, కానీ పరిటాల రవి ఆ ఎన్కౌంటర్లు భయపడి మీ దగ్గరకు సరెండర్ అయిపోయారా? ఇక భయపడి ఆరు రాజకీయంగా పైకి, ఎందుకంటే ఎన్టీఆర్ అప్పుడు సీఎంగా ఉండే కదా, తర్వాత సీఎం అయిన తర్వాత బాగా రాజకీయంగా కూడా పైకి వచ్చేసాడు. సో అంటే ఆయన మీ దగ్గరకు వచ్చి వెపన్తో వచ్చారా, సింగిల్గా వచ్చారా? లే ప్లేన్గానే వచ్చాడు. ఏమన్నారంటే వచ్చి మీ దగ్గర వచ్చి నేను సరెండర్ అవుతున్నాను, నాకు ఈ ఫ్యాక్షన్స్తో సంబంధం లేదు, నక్సలైట్స్తో సంబంధం లేదు, కానీ నన్ను చంపడానికి వీళ్ళు నాకు పడిరాని రైవల్స్ ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి మీరే నన్ను రక్షించాలా అని వచ్చి సరెండర్ అయ్యాను. ఓకే, సరెండర్ అయిన తర్వాత పరిటాల రవి అనుచరులు పోతుల సురేష్ వీళ్ళందరూ కూడా మరొకసారి నక్సల్స్ డ్రెస్సులో వెళ్ళి ధర్మవరంలో ఒక ఎమ్మెల్యే చంపడం అనేది మీ నోటీసులో ఉందా? అది నేను పోయిన తర్వాత అయినట్టుంది. సార్, అనంతపూర్లో టైంలో కాలేదు. అనంతపూర్లో నక్సల్స్ మూమెంట్ అప్పుడే పెరుగుతుంది, దాన్ని మీరు కంట్రోల్ చేశారు, ఒక ఎన్కౌంటర్ అవడంతో వాళ్ళందరూ వచ్చి మీకు సరెండర్ అయిపోయారు. కానీ అదే అనంతపూర్లో ఫ్యాక్షన్ కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేశారండి? అప్పుడు నా టైంలో అసలు ఫ్యాక్షన్స్ ఎక్కువ కాలేదు. ఫ్యాక్షన్స్ కంట్రోల్ చేయడానికి నాకు ఛాలెంజే లేకుండే, కేవలం నక్సలిజమే ఛాలెంజ్ ఉండే. సో దీన్ని కంట్రోల్ చేశాను. నాకు దీన్ని గుర్తింపు అప్రిషియేట్ చేస్తూ అప్పుడు డీజీపీ ప్రభాకర్ రావు గారు, లేదా ఆయన తర్వాత వచ్చిన డీజీపీ ఎవరో, రామ్మోహన్ రావు గారు, నాట్ రామ్మోహన్ రావు, ఆయన కన్నా మొదలు అచ్చా అప్పుడు మన ఐజీ లా అండ్ ఆర్డర్ రెడ్డి గారు ఉండేది, ఆయన పేరు నేను. ఓకే సార్, అనంతపూర్లో మీరు పనిచేస్తున్న టైంలో ఒక చిన్న వివాదం వచ్చిందండి. ఏంటి? ఒక ఎస్ఐకి ఒక డిఎస్పీకి మధ్యలో ఒక డైమండ్ దొరికింది. ఆ డైమండ్ని మాయించడంలో ఎస్ఐ డిఎస్పీ కలిశారని ఒక సిఐ దాన్ని మీ దగ్గర తీసుకొచ్చారు. లేదండి, నా దృష్టికి అయితే రాలేదు అసలుకి. ఒక ఎస్ఐకి డైమండ్ దొరికింది, ఆ డైమండ్ని ఇద్దరు అమ్ముకున్నారు, అది సిఏ గారికి వాటా ఇవ్వలేదని సిఏ గారు మీకు కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తుంది. నాకు నోటీసులు రాలేదండి, గుర్తులేదండి? గుర్తులేదు. ఓకే, అనంతపురం ఎక్కడికి వచ్చారు సార్? అనంతపురం తర్వాత డీసీపీ నార్త్ జోన్ వచ్చాం. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇప్పుడు డీసీపీ నార్త్ జోన్ అంటే అంత ప్రశాంతంగా ఉండేది, కానీ ఇక వీళ్ళకు కానిస్టేబుల్స్కు, ఎస్ఐలకు, సిఐలకు యోగా క్యాంప్స్ పెట్టేది.
అదేంటి సంజీవయ్య పార్క్ ఉంది అవును. కదా, అందులో యోగా క్యాంప్స్ పెట్టి ఏ విధంగా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనే ధోరణితోని, తర్వాత ఈ పోలీసులకు ఎప్పుడు లేని ప్రతి పోలీస్ స్టేషన్లో సాయంత్రం ఆడడానికి అప్పుడు ఈ దీన్ని వాలీబాల్ కోర్స్ చేపించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశారు. సార్ మీరు నార్త్ జోన్లోనే మెన్ యొక్క వెల్ఫేర్ చూశారు అనేది మీరు చెప్తున్నారు, కానీ మీరు అనంతపూర్లో కూడా మీరు మెన్ వెల్ఫేర్ చూశారని, అక్కడ చాలామందికి హోమియో మందులు ఇవ్వడం, వాక్స్కోమా అని ఒక బాటిల్ ఇవ్వడం, అందరితో యోగా చేయించడం. అక్కడ అనంతపూర్లో యోగా చేపియలేదు, కానీ ఏంటంటే ఈ హోమియోపతి మందులు ఇచ్చారు. మందులు ఇక్కడనే డీసీపీగా ఇచ్చాను, అనంతపూర్లో ఇవ్వలేదు. ఏమో అనంతపూర్లో మీ దగ్గర పనిచేస్తున్నా చెప్తున్నారు. అప్పుడు అనంతపూర్లో రిక్రూట్మెంట్ చాలా ఫేర్గా నడిపించాను. ఒక హోమియోపతి మందు ఇచ్చేవారు అనేది ఆరోగ్యం మంచిదని అందరితో తాగించారు. అవును, నాకు సమ్ మైనర్ హార్ట్ ప్రాబ్లం ఉండే, అది హోమియోపతి యోగా ద్వారా బాగా చేసుకున్నాను కాబట్టి. వాస్కోమా అనుకుంటానండి, వాస్కోమా నక్స్వామిక, ఎక్స్కోమా, నక్స్వామిక, ఎక్స్వామిక అది ఇచ్చేవారని కూడా చెప్తాను. నక్స్వామిక ఏదైనా టెన్షన్కు, ఎందుకంటే పోలీసు ఉద్యోగం అంతా అవును టెన్షన్ ఫీల్డ్ ఉద్యోగం కాబట్టి నక్స్వామిక తీసుకోవాలని నక్స్వామిక ఇచ్చేవాళ్ళు. ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో బెలడోనా తీసుకోవాలని చెప్పారు. అదే మీ వాళ్ళు చెప్తున్నారు మాకు సార్ మా వెల్ఫేర్ చూసేవారు అనంతపూర్లో అని. అక్కడే కాకుండా ఇక్కడ డీసీపీగా చూశాను, తర్వాత ఇక్కడ కేవలం కానిస్టేబుల్స్కే కాకుండా ఈవెన్ ఓపెన్ ఏది పబ్లిక్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అయ్యి అక్కడ కూడా. సార్ నార్త్ జోన్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? నేను చెప్పుకోదలుచుకున్నది ఇదేంటంటే ఈ కశ్మీర్ సెపరేటిస్ ఏ విధంగా ఇక్కడ వీళ్ళ షెల్టర్ పొంది ఉన్నారో, కశ్మీర్ సెపరేటిస్ గురించి వాళ్ళని ఎక్స్పోజ్ చేశాము, తర్వాత వాళ్ళని అరెస్ట్ కూడా చేపించాము. అంటే అప్పుడులో ఇంటెలిజెన్స్లో మీరు చేస్తున్న టైంలో నక్సల్స్ మూవ్మెంట్ కూడా బాగానే ఉండేదండి, అది మీకు ఇన్ఫర్మేషన్ రావడం అలా జరుగుతుండేవా? నక్సల్ మూవ్మెంట్ బాగానే ఉండదు, కానీ నేను ఇన్ఛార్జ్ ఆఫ్ కమ్యూనల్ బ్రాంచ్ కాబట్టి. ఏదండి కమ్యూనల్ బ్రాంచ్? కమ్యూనల్ బ్రాంచ్, సో ఎక్కువ ఫోకస్ ఇది ఎక్స్పోజ్ చేశాము. తర్వాత ఏ విధంగా ఇక్కడ స్టాబింగ్స్ జరుగుతాయో దాని గురించి కూడా, ఆ గ్రూప్స్ గురించి కూడా ఎక్స్పోజ్ చేశాను. సార్ డిఐజీగా ప్రమోషన్ ప్రమోషన్ నుంచి అకాడమీలో జాయింట్ డైరెక్టర్ చేశారు. అప్పుడు ఎంవి భాస్కర్రావు గారు డైరెక్టర్గా ఉండే. నాకు ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. నేను యోగా క్లాసెస్ కండక్ట్ చేసేది, తర్వాత యోగా సెషన్స్ కూడా కండక్ట్ చేసిన తర్వాత, కానీ అక్కడి నుంచి 6 నెలల్లోనే నన్ను ఇక్కడ స్పెషల్ డైరెక్టర్ ఇన్ యాంటీ కరప్షన్ బ్యూరోకు ట్రాన్స్ఫర్ చేశారు. సో ఎవరు సార్ డైరెక్టర్? అప్పుడు రాజన్, యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ రాజన్ ఉండేవాడు. సో అక్కడ ఉంటూ కూడా నేను అకాడమీలో యోగా సెషన్స్ కండక్ట్ చేసేవాడిని. ప్రతి వారం పోయి అక్కడే ఉండేవాడిని, ఉంటూ మొత్తం ట్రైనీస్కు యోగా సెషన్. సార్ ఏసీబీలో మీ అచీవ్మెంట్ ఏంటంటే అప్పట్లో, ఎందుకంటే డిఏ కేసులు అవుతున్నప్పుడు అరెస్ట్ ఉండేవి కావు. ఏసీబీలో చెప్పుకోదలుచుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ఇదేంటి ఈవెన్ మంచి ఎవిడెన్స్ ఉన్నా, కేసు స్ట్రాంగ్ ఉన్నా కానీ కూడా ఇదేది ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కేసులు దీన్ని ఏమంటారు ముందుకు సాగకుండా చేసేవాళ్ళు, ప్రాసిక్యూట్ జరగకుండా చేసేవాళ్ళు. అంటే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పెట్టుకునేవారేమో. మనకు ఉండే ఐదో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కానీ వేయండి అని గవర్నమెంట్ ద్వారా. అంటే ఏసీబీకి ఫంక్షనల్ ఫ్రీడమ్ అంతా లేకుండా, దాన్ని ఏమంటారు ఫంక్షనల్ ఫ్రీడమ్ అంటే, ఇప్పుడు పట్టుకున్న వాడిని తర్వాత ప్రాసిక్యూట్ చేయాలి. సో ఆ ప్రాసిక్యూషన్ కన్నా మొదలు మళ్ళీ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయ్యి, సో కొన్ని కేసులు జరగకుండా
ఆపి వెళ్ళాం. అంటే ఆ విధంగా మీకు గుర్తున్న కేసు ఉందంటే ఎవరిదైనా కేసు నాకు పర్టికులర్గా చెప్పలేను, కానీ అప్పుడు మేము కోర్టు ద్వారా కూడా ఇలాంటి ఇంటర్ఫరెన్స్, గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఉండకూడదని కూడా కోర్టులో ఒక యాక్టివిస్ట్ ద్వారా అప్పుడు రిట్ వేయించాము. తర్వాత వచ్చింది, కానీ ఇక తర్వాత గెజిటెడ్ ఆఫీసర్స్కు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్కు మొత్తము గవర్నమెంట్ పర్మిషన్ లేనిది ఈవెన్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడానికి వీలు లేకుండా ఉండేది. సో అది అలా అట్లీస్ట్ ఇన్వెస్టిగేషన్ కన్నా ఏసీబీకి, యాంటీ కరప్షన్ బ్యూరోకు దాన్ని ఏమంటారో స్వాతంత్రం ఉండాలని దాని మీద ఒక అప్పుడు రిట్ కూడా వేశారు వాళ్ళు, యాక్టివిస్ట్ వేశారు. వాళ్ళ పేరు నేను మర్చిపోయాను. ఏసీబీ తర్వాత అండి? ఏసీబీలో నేను 5 years ఉన్నాను. ఏసీబీలో 5 years మొత్తం విజయవాడ డివిజన్, వైజాగ్ డివిజన్ చూసేవాడిని. సార్ అప్పుడు మీకు బాగా గుర్తున్న ట్రాప్ కేసు అని ఉందంటే? చాలా ట్రాప్ కేసెస్, సో బాగానే ఇంప్రూవ్ చేశాము. ఈవెన్ ట్రాప్ కేసెసే కాకుండా దీన్ని ఏమంటారు, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసెస్ కూడా ఎక్కువ చేశాము. అంటే అప్పుడులో కరప్షన్ ఏ స్థాయిలో ఉండేదండి? ఇదివరకు ఉన్న స్థాయిలోనే ఉండేది, ఎక్కువ స్థాయిలో ఉన్నదని చెప్పడానికి వీల్లేదు. కానీ ఇక కరప్షన్ అయితే అది ఒక ఫండమెంటల్ రైట్గానే జరిగేది. అప్పుడు అది మొదటి సంది జరుగుతుంది, అప్పుడు కూడా జరిగింది. అయినా మనకు వచ్చిన కంప్లైంట్స్ ముఖ్యంగా నేను చేసింది ఏంటంటే ఏసీబీ గురించి ఈవెన్ రేడియో ద్వారా అనౌన్స్మెంట్లో దాన్ని ఏమంటారు టాక్స్ ఇవ్వడము. తర్వాత ఏసీబీ గురించి బోర్డ్స్ ప్రజలకు తెలవాలి, ఏసీబీ ఆఫీస్ ఇక్కడ ఉందని. సో ఆఫీస్కు సంబంధించిన బోర్డ్స్ పెట్టించాము. తర్వాత పేపర్ల ద్వారా కూడా నేను అప్పుడు నేను చెప్పుకోదలుచుకున్నది ఏంటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్కు కాలమిస్ట్గా పనిచేశాను. మీరు అంటే కేవలం కరప్షన్ రిలేటెడ్ కేసెసే కాకుండా స్పిరిచువాలిటీ రిలేటెడ్ ఆర్టికల్స్, తర్వాత కరప్షన్ రిలేటెడ్ ఆర్టికల్స్, డెవలప్మెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్ ప్రతి వారం వచ్చేటట్టు నేను కాలమిస్ట్గా నియర్లీ 2 years ఉన్నా. ఉన్న తర్వాత కూడా నాకు చాలా అదే వాళ్ళకు పంపిన ఆర్టికల్స్ని ఒక బుక్ ద్వారా, కరప్షన్ సబ్వర్ట్స్ డెమోక్రసీ, యూ మైట్ హావ్ సీన్, కరప్షన్ సబ్వర్ట్స్ డెమోక్రసీ అని జిడ్డు కృష్ణమూర్తి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ప్రింట్ చేపించి దాన్ని ఎవరితోని ఫార్వర్డ్ చేయించానంటే లింగ్డో ఎలక్షన్ కమిషనర్ ఉండేది, ఆయన ఫార్వర్డ్ చేశాడు. సో దాని తర్వాత డిస్ట్రిబ్యూట్ చేశాం మొత్తము, ఎక్కడెక్కడ ఎవరికి అవసరం ఉన్నదో అవన్నీ. అంటే 5 సంవత్సరాల్లో ఏసీబీ అన్నది ప్రజల కోసం ఉంది, అవినీతి పనులు పట్టించడానికి అని ప్రజలకు ఒక అవగాహన కల్పించడం చాలా ప్రయత్నం చేశాము. ఏసీబీ తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఏసీబీ తర్వాత మళ్ళీ అక్కడ వెళ్ళాను, ఏది అకాడమీ స్పెషల్ డైరెక్టర్గా వెళ్ళాను. రతన్ గారు అప్పుడు డైరెక్టర్ ఉండేది, ఆయన కూడా నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. సో యోగానే బాగా, యోగా కల్చర్, స్పోర్ట్స్ కల్చర్ బాగా ప్రమోట్ చేశాను. సో దాని నుంచి నాకు చాలా సంతృప్తి ఉంది. తర్వాత దానికి సంబంధించి బుక్స్ రాశాను. ఏసీబీలో ఉన్నప్పుడు ఇంకా 2 books రాశాను. స్ట్రెస్ ఫ్రీ మైండ్, ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఈ బుక్స్ కూడా స్ట్రెస్ ఫ్రీ మైండ్ ఢిల్లీలో ఇది ఎవరు పబ్లిష్ చేశారంటే మినర్వా ప్రెస్ లండన్ వాళ్ళు పబ్లిష్ చేసిన తర్వాత ఖుష్వంత్ సింగ్ ఢిల్లీలో రిలీజ్ చేశాడు. ఫేమస్ రైటర్ ఖుష్వంత్ సింగ్ గారు చేశారు. దాని నుంచి కూడా నాకు చాలా అప్రిషియేషన్ వచ్చింది. తర్వాత ఆర్ట్ ఆఫ్ బీయింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అకాడమీలో ఉన్నప్పుడు పబ్లిష్ చేశారు. తర్వాత ఇంకోటి ఇది ఏమంటారు
స్టిల్ అండ్ స్టడీ మైండ్ అని, అది కూడా మినర్వా ప్రెస్ వాళ్ళే పబ్లిష్ చేశారు. ఈ విధంగా నా యాంబిషన్స్ ఏవైతే ఉన్నాయో యోగా ప్రమోట్ చేయడము, తర్వాత బుక్స్ రాయడము, ఆర్టికల్స్ రాయడము, తర్వాత ఎక్కడ పనిచేసిన ఛాలెంజెస్ ఉన్న దాన్ని అధిగమించడం, ఇవన్నీ నాకు చాలా సంతృప్తి. సార్ మీరు అప్పాలో పనిచేస్తున్న టైంలో అవుట్డోర్ కోర్సు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారా లేదా ఇండోర్ కోర్సు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారా? అంతా కలిపి చేసేవాడిని. దాన్ని ఏమంటారు జాయింట్ సెషన్స్. అవుట్డోర్ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అయితే ఏదైతుందో స్ట్రెస్ మేనేజ్మెంట్ కొరకు అంత ఇండోర్ అవుట్డోర్ వాళ్ళను కంబైన్ చేసి కండక్ట్ చేసేవాడిని. తర్వాత నెక్స్ట్ డే మళ్ళా యోగా ప్రాక్టికల్గా చేపించేది. అంటే బయట అప్పుడులో జరుగుతున్న కేసుల మీద కేస్ స్టడీస్ ఏమైనా ఫోకస్ చేసేవారని మీద ట్రైనింగ్ తీసుకోవాలి? లేదండి, అది నాకు సంబంధం లేదు కాబట్టి. ఓకే, అప్పా తర్వాత ఎక్కడికి వచ్చారు సార్? అప్పా తర్వాత మళ్ళీ దీని కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ వచ్చాను. కంట్రోలర్ వచ్చేటప్పటికి ఆ ముషీరాబాద్లో ఉందండి ఆఫీస్? అది అక్కడనే అక్కడనే ముషీరాబాద్లోనే ఉండేది. కానీ ప్రజలకు దీని గురించి తెలియదు, వాళ్ళ కన్జ్యూమర్ రైట్స్ గురించి. సో కన్జ్యూమర్ రైట్స్ తెలపడానికి, ప్రజలకు ముఖ్యంగా తెలపడానికి ప్రతి జిల్లాలో అప్పుడు ఎన్ని జిల్లాలు ఉండే మొత్తం యునైటెడ్ ఆంధ్రాలో 24 జిల్లాలు, 24 జిల్లాలు, హైదరాబాద్ ఇంక్లూడింగ్ హైదరాబాద్, నేను యోగా క్యాంప్స్ బోత్ ఫర్ పబ్లిక్ అండ్ పోలీస్కు కండక్ట్ చేశాను. యోగా క్యాంప్స్ కండక్ట్ చేశాను. తర్వాత కండక్ట్ చేసి వాళ్లకు ఈ కన్జ్యూమర్ రైట్స్ అవేర్నెస్ గురించి చెప్పడానికి బాగా ప్రోగ్రామ్స్ నడిపాము. నా టైంలో ఈవెన్ దీన్ని ఏమంటారు, ఈ రెవెన్యూ కూడా, డిపార్ట్మెంట్ రెవెన్యూ ఏవైతే ఈ కన్జ్యూమర్స్ ఇచ్చే ట్యాక్స్ ఉంటుంది కదా, ఇది కూడా ఎక్కువైపోయింది. నాకు మంచి అప్రిషియేషన్ వచ్చింది, సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. ఐజీగా లీగల్ మెట్రాలజీ ఐజీ తర్వాత రిటైర్ అయిపోయాయి. ఓకే సార్, మీరు మిలిటరీలో పనిచేశారు, ఇక్కడికి వచ్చారు పోలీస్ దీంట్లో. ఓకే, అక్కడ ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఇక్కడ ఒక డిసిప్లిన్ ఉంటుంది. రెండు ఛాలెంజింగ్ ప్రొఫెషన్స్, 24 hours వర్క్. పోలీస్ ఉద్యోగం కూడా అంటే ఇక్కడ కొంచెం డిప్లొమాటిక్ ఉంటుంది, అక్కడ డిప్లొమాట్ ఉండదు కదండి. అక్కడ ఆర్మీలో ఇప్పుడు ట్రైనింగ్ ఎక్కువ జరుగుతుంది. ట్రైనింగ్ రౌండ్ ది ఇయర్ ట్రైనింగ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఈ పోలీస్కు ఉన్నంత ఛాలెంజెస్ ఉండవు. కానీ ఇది యాజ్ వాట్ యు సే difficult, or shall we say the police profession, army profession are equally taxing అంటే మన మీద ఒకలాంటి బర్డన్. సార్, ఇప్పుడు దేశం కోసం సేవ చేసిన దీంట్లో తృప్తి వచ్చిందా? ఇక్కడ పబ్లిక్ సర్వీస్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ మీకు తృప్తి వచ్చింది? నాకు ఎక్కువ తృప్తి వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు. తర్వాత మాకు ఏదైతే బాధ్యత ఇచ్చారో ఆ బ్రిడ్జిని కండక్ట్ చేసి, తర్వాత మన ట్రూప్స్ను మొత్తం లాహోర్ సెక్టర్లకు మనకు ఇంకొక 5-6 రోజులు అప్పుడు యుద్ధం జరగనుంటే మేము లాహోర్ను వశపరుచుకునేవాళ్ళం. అందుకనే ఆ సీజ్ ఫైర్ రాకుండా ఉండడం, దాని నుంచి పెద్ద సంతృప్తి ఉంది. దీనికన్నా అదే మీకు దీనికన్నా కాదు, ఇక్కడనేమో ఎక్కువ నాకు ఈ నక్సలిజంను, ఫ్యాక్షనిజంను, తర్వాత యోగా ప్రమోషన్ గురించి బుక్స్ రాయడం వల్ల నాకు ఇక్కడ ఎక్కువ సంతృప్తి దొరికింది. సార్, అప్పుడులో పోలీస్ మీద ప్రజలకు ఒక మంచి అభిప్రాయం ఉండేది. మీరు చెప్పారు నేను నిర్మల్ అవ్వచ్చు ఆ ప్రాంతంలో, కానీ క్రమేపీ అది పోలీస్కి ప్రజలకి మధ్యన గ్యాప్ ఎందుకు వస్తుందండి? గ్యాప్ అప్పుడు ఉన్నది, నేను నా సర్వీస్ ఏదైతే 28 ఏళ్ళ సర్వీస్లో చూస్తున్నాను కదా,
ఆ పోలీసులు దాన్ని ఏమంటారు, పోలీస్ మీద ఉండవలసిన గౌరవం, తర్వాత ఉండవలసిన దాన్ని ఏమంటారు నమ్మకం 28 ఏళ్లలో నేను అభివృద్ధి అయినట్టు గ్రహించాలి. అదే దానికి కారణం ఏమనుకోవచ్చు అండి? ఎందుకంటే కారణం పోలీస్ డిపార్ట్మెంట్ మీరే ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రజలకు దగ్గర అవ్వాలని యోగా క్లాసులు లాంటి పెట్టి కన్జ్యూమర్ రైట్స్ చెప్పడానికి ప్రజలకు అవగాహన కల్పించడం లాంటి చేస్తుంటే, ఏసీబీ అనేది మీకోసం ఉంది అని చెప్తే ప్రజలకి అవగాహన కల్పిస్తుంటే, అంత దగ్గర ఇవ్వాలని వెళ్తుంటే మరి ఎందుకు వాళ్ళు ఎందుకండి? ముఖ్యంగా పోలీస్ ఎంతవరకు అయితే పొలిటీషియన్స్ నుండి ఇండిపెండెంట్గా పనిచేయలేదో, ఫంక్షనల్ అటానమీ అంటారు, జ్యుడిషియరీ లాగా పనిచేయాలి పోలీస్. చేయగలిగితే తప్పకుండా, ఇంకా ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చింది కాబట్టి టెక్నాలజీ ద్వారా ప్రజలకు దగ్గర అయిపోతారు. తర్వాత ప్రజలకు కూడా వీళ్ళ మీద నమ్మకం వస్తుంది. కానీ ఏ ఆఫీసర్ను కూడా ఒక దృఢ సంకల్పంతో పనిచేయడానికి వీలు లేకుండా అతన్ని ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారనే భయంతోనే ఉండిపోతాడు. ఎందుకంటే ఎంతవరకు అయితే ఈ రాజకీయ నాయకులకు దగ్గర సంబంధం ఉండదో అంతవరకు అతన్ని స్వయంగా పనిచేయడానికి దాన్ని ఏమంటారు ఫంక్షనల్ అటానమీ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు కూడా వృత్తికి న్యాయం చేయలేరు. సార్ మీరు చెప్తున్న ప్రకారం పోలీస్ అనేది ఇండిపెండెంట్గా పనిచేయాలి. తప్పు చేసిన వాడు పొలిటీషియన్ అవరండి, సామాన్యుడిని ఒకటే న్యాయం చేస్తే వాళ్ళ మీద అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజలకి నమ్మకం కలుగుతుంది మీరు అంటున్నారు. అవును, రైట్. మీరున్న టైంలో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఏ విధంగా ఉంటుందండి? పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉన్నా కానీ కూడా మేము ధైర్యంగా పొలిటీషియన్స్కి చెప్పేది. ఇప్పుడు మినిస్టర్స్ ఉన్నారు సార్, ఈ విధంగా అయితే మినిస్టర్స్కు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఈ విధంగా అయితే ఈ విధంగా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు ప్రాబ్లం అవుతుంది, మాకు ప్రాబ్లం అవుతుందని. అనంతపూర్లో ఉన్నప్పుడు నేను మినిస్టర్ దివాకర్ రెడ్డి గారికి కూడా చెప్పాను, సార్ మీరు ఇదేంటి నక్సలిజం తగ్గుతూనే వాళ్ళు ఏం చేశారు, ఫ్యాక్షన్ మర్డర్ చేశారా? లే నా ఫ్యాక్షన్ మర్డర్ కాదు, దీన్ని ఇల్లీగల్ కల్తీస్తారా, అది తయారు చేసేవారా, తయారు చేసి అంతా దాన్ని ఒక సమస్యగా మార్చేశారు. సో నేను చెప్పాను దివాకర్ రెడ్డి గారికి చెప్పాను, సార్ ఈ విధంగా అయితే బాగుండదు, మీరు కూడా మీ అనుచరులకు చెప్పండి అని కూడా చెప్పాను. సార్ మీరే ఇప్పుడు ఒక మాట చెప్పారు, పొలిటికల్ వాళ్ళకి కానీ ప్రజలకు కానీ ఒకటే న్యాయం జరగాలని. ఇప్పుడు అదే కల్తీసారా నాలాంటి వాడు చేస్తే మీరు దివాకర్ రెడ్డి గారికి చెప్పినట్టు నాకు చెప్తారా, లేదు నాకు వేరేగా చెప్తారా? దివాకర్ రెడ్డి గారికి చెప్పినట్టే చెప్తాము, దాంట్లో సలహా అనేది మీరు అంత స్మూత్గా చెప్పరు కదా నాలాంటి వాడికి అయితే. ఎందుకు చెప్పము, స్మూత్గా చెప్పకుండా మీ మంచి కొరకే చెప్తాము, మీ మంచి కొరకే. ఓకే, అంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనేది అప్పుడు కంపేర్ చేసుకుని ఇప్పుడు పెరిగిందంటారు? ఇప్పుడు నాకు తెలియదు కానీ అప్పుడు నా 28 ఏళ్ళ సర్వీస్లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ నుంచి ఫ్రీడమ్ మాత్రం లేకుండా. సార్ మీరు రిటైర్ అయిన తర్వాత యోగా మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి కారణం ఏమంటారు? అంటే దానివల్ల ప్రజలకు మనశ్శాంతి వస్తుంది, ఆరోగ్య రీత్యా బాగుంటుందనా? నేను యోగా ఆర్మీలో ఉన్నప్పుడు కూడా యుద్ధం జరిగేటప్పుడు బంకర్ అంటే గుర్తే కదా, రావి రివర్ బంకర్లో శీర్షాసనం చేసేవాడిని. యోగా ద్వారా ఏ విధంగా నేను 72 ఏళ్ళ సర్వీస్ వరకు ఎలాంటి వ్యాధికి గురి కాలేదు. తర్వాత యోగా ద్వారా కేవలం ఆరోగ్యమే కాకుండా మనశ్శాంతి కూడా లభిస్తుందనే ధోరణితోనే నాకు అప్పుడే యోగా గురించి ఎక్కడ లేని దాన్ని ఏమంటారు అటాచ్మెంట్ ఉండేది. సో అప్పుడు ఈవెన్ జవాన్స్ కూడా ఎక్కువ వీలైనప్పుడల్లా బోధించేవాడిని, ఈవెన్ ఆఫీసర్స్ కూడా బోధించేవాడిని. ఇప్పుడు ఇప్పటికి కూడా నేను
రిటైర్ అయిపోయినాక కూడా ఒక 25 ఏళ్ళు పోలీస్కు, కాలేజెస్కు, స్కూల్స్కు, తర్వాత ఏమంటారు కార్పొరేట్ ఆఫీసెస్కు యోగా సెషన్స్ కండక్ట్ చేశాం. సార్ మీరు పనిచేస్తున్న టైంలో మీరు ఆర్మీ నుంచి వచ్చారు. ఆర్మీలో అదొక ట్రీట్మెంటు, అక్కడ ఒక అట్మాస్ఫియర్, అదొక ట్రైనింగ్, అదొక డిసిప్లిన్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి మీకు ప్రయత్నం చేసినా, మీ ముందు ఎవరైనా డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేసినా మీ ఫీలింగ్స్ ఏమి ఉంటుంది? అలాంటి సందర్భాలు నాకు కలగలేదు, కానీ కరప్షన్ మాత్రం ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారు ఇన్స్టిట్యూషనలైజ్ అయినట్టుగా ఉండేది. అంటే అప్పుడుతో ఇప్పటికి కంపేర్ చేస్తే అప్పుడు ఎక్కువ ఉందా, ఇప్పుడు ఎక్కువ ఉందా? నేను ఉన్నన్ని రోజులు అదే విధంగా జరిగింది. 28 ఏళ్ళు నేను డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఆ విధంగానే, ఎందుకంటే ఇప్పుడు పోలీస్కు కావలసిన సౌకర్యాలు, వేతనాలు తక్కువ ఉండేది కాబట్టి వాళ్ళ 24 hours డ్యూటీ, అన్ని రకాల ఇబ్బందులే ఉంటాయి కాబట్టి, తర్వాత కావలసిన అంత డబ్బు గవర్నమెంట్ ఇవ్వదు కాబట్టి ఏదో చూసి చూడనట్టుగానే పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా కరప్షన్ జరిగేది. ఆ విధంగానే నేను ఉన్నన్ని రోజులు జరిగింది. సార్ అప్పట్లో పొలిటికల్ పోస్టింగ్స్ ఏ విధంగా ఉండేవండి? పొలిటికల్ పోస్టింగ్స్ ఆల్మోస్ట్ నాది కడప పోస్టింగ్ పొలిటికల్ పోస్టింగే. అంటే వీళ్ళు పొలిటీషియన్సే చేపించుకున్నారు. ఎవరు, మీరా? వాళ్ళు అంటే మీ వర్క్ నచ్చి వాళ్ళు చేయించుకోవడం అనేది అది కాకుండా కొంతమంది అధికారులు వెళ్ళి పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి నాకు పలానా పోస్టింగ్ కావాలని అడిగే రోజులు ఉండేవి అప్పట్లో? అప్పుడు ఉంది, అప్పుడు ఉండేది, ఇప్పటికి కూడా ఉన్నాయి. అప్పుడు కూడా ఉండేది. కానీ నా హద్దు వరకు నేను చెప్పడం అంటే నేను ఎవరిని అప్రోచ్ కాలేదు. నేను నా క్వశ్చన్ కెప్టెన్ కేవీ రెడ్డి గారి గురించి కాదు, జనరల్గా మిగతా ఆఫీసర్స్ కానీ బ్యాచ్మెంట్స్ కానీ వెళ్ళి నాకు పలానా పోస్టింగ్ కావాలి అని అడిగే ఆ కల్చర్ అప్పుడు ఉందా? బాగా ఉండే, అన్ని లెవెల్లో ఉండే, అన్ని ఎస్ఐ లెవెల్ నుంచి ఎస్పీ లెవెల్ వరకు ఉండేది. సార్ అప్పుడు ఆ కరప్షన్ అనేది అప్పుడు బాగానే ఉందంటున్నారు, పొలిటికల్ పోస్ట్ కూడా బాగానే ఉందంటున్నారు. మరి మీరు మిలిటరీ నుంచి వచ్చారు కదా, మీకు ఒక్కోసారి కోపం రాలేదా ఏంటిది అంతా న్యూసెన్స్ అని? నేను డీజీపీ, అప్పుడున్న డీజీపీ పేరు రాదు, నన్ను ఎప్పుడైతే నిర్మల్ నుంచి పోస్టింగ్ చేశారో నేను పొలిటికల్గా ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాను, నన్ను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని అప్పుడున్న డీజీపీ, నేను ఆయన పేరు మర్చిపోయాను, పెద్ద లెటర్ రాశాను. అది మీరు అన్నట్టు నా కోపం అన్నా కానీ నా అసంతృప్తి, ఆవేదన అన్నట్టు చేశాను. సో దీని పోలీసు వే ఆఫ్ ఫంక్షనింగ్కు అడ్జస్ట్ కావడానికి కొద్దిగా టైం పట్టింది. కానీ నేను ఎక్కడ చేసినా స్వతంత్రంగానే పనిచేశాను. సార్ ఇప్పుడు మీరు దేశ సరిహద్దుల్లో వార్ చేశారు, భారత్ దీంట్లో పాకిస్తాన్ మీద యుద్ధం చేశారు. అక్కడ ఒక కల్చరు, అక్కడ కరప్షన్ వాళ్ళకి కనబడకుండా, అంటే మనం నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా వెళ్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇంటర్నల్గానే కనిపిస్తుంది, ఇన్బిల్ట్ అయ్యి కనిపిస్తుంది వ్యక్తులు ఉంటారు. అక్కడ మనకు శత్రువు అనేది తెలుస్తుంటాడు, ఇక్కడ మనకు తెలియని వ్యక్తులు శత్రువులుగా ఉంటారు, మన వెనకే శత్రువులుగా ఉంటారు. వీళ్ళని వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించేదండి? వీళ్ళకన్నా వాళ్ళే బెస్ట్ అనిపించేదా? అట్లా చెప్పడానికి వీల్లేదు. ఇక ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటాను, ఇలాంటి వాళ్ళు ఏవైతే ప్రో కరప్షన్, నేను ఎందుకంటే కరప్షన్ సబ్వర్ట్ డెమోక్రసీ అనే పుస్తకం రాశాను కాబట్టి ఎవరైనా పొలిటీషియన్స్ కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, ఎవరైనా కానీ కరప్షన్ను దాన్ని ఏమంటారు ఎంకరేజ్ చేస్తారు, కరప్షన్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు అసలైన సొసైటీకి ఎనిమీస్. అంటే మీకు అక్కడ శత్రువు కంటికి కనబడుతున్నాడు, పలానా వ్యక్తి మన శత్రువు, పలానా దేశం మన శత్రువు, దాని మీద పోరాటం చేయాలనుకున్నారు. ఇక్కడ మనకి కంటికి కనబడిన శత్రువు మన వెనకే మన చుట్టూ తిరుగుతుంటారు కదా. అందుకే ఇక్కడ నేను శత్రువులే అనను, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాబట్టి ఈ కరప్షన్ జరగకుండా ఇప్పుడు సోకాల్డ్ లోక్పాల్ ఇన్స్టిట్యూషన్స్, లోకాయుక్త ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఎంతవరకు అయితే దృఢంగా పనిచేయవో
ఈ కరప్షన్ తగ్గించడానికి, ముఖ్యంగా ఈ కరప్షన్ తగ్గించడానికి మన ప్రైమ్ మినిస్టర్ మోదీ లాగా వ్యవహరించడం, ప్రైమ్ మినిస్టర్ మోదీకి ఉన్న ఆ కన్విక్షన్ ఉన్నంతవరకు ప్రతి సీఎంలో కానీ ప్రతి పొలిటీషియన్లో కానీ రాదు. తర్వాత ముఖ్యంగా జ్యుడిషియరీ కరప్షన్ రిలేటెడ్ కేసెస్ను తొందరగా సాల్వ్ చేయరు. చూడండి ఇప్పుడు ఏంటి, లల్లు యాదవ్ కేసు తీసుకోండి, జయలలిత కేసు తీసుకోండి, 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు నడుస్తుంటాయి. సో కరప్షన్ చేసే వాళ్లకు ఇక భయమే లేదు, అసలు కరప్షన్ చేసే వాళ్లకు భయమే లేదు. సో కరప్షన్ అవినీతికి పాల్పడే వాళ్ళకి భయపడేటట్టు మొత్తం వ్యవస్థను స్ట్రాంగ్ చేయాలి, కట్టుదిట్టం చేయాలి. అంటే ఎప్పటికెప్పుడు జడ్జిమెంట్ వెంటనే ఇస్తుంటే వాళ్ళకు భయం వస్తుంది. భయం ఇప్పుడు చూడండి, స్టే ఆర్డర్ ఈవెన్ ఇన్వెస్టిగేషన్ జరగకుండా స్టే ఆర్డర్లు ఇస్తారు. క్వాష్ పిటిషన్ అంటారు. ఇంకా నేను పేరు చెప్పను కానీ ఒక ఎక్స్ సీఎం గురించి, ఎక్స్ సీఎం, ఐ విల్ నాట్ టేక్ ద నేమ్, 6 కేసెస్లో స్టే ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడా అప్పటి నేను ఉన్న రోజులు ఇప్పటి వరకు కూడా ఇస్తున్నారు స్టే ఆర్డర్. సో ఇన్వెస్టిగేషన్ చేయకుండా స్టే ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఏ విధంగా ప్రజలలో నమ్మకం ఏర్పడుతుంది ఇన్స్టిట్యూషన్ మీద కానీ, లేదా కరప్షన్ చేసే వాళ్ళకు భయం కానీ ఏ విధంగా కలుగుతుంది? కరెక్ట్ అండి. మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేసినాక దాని మీద కోట్ల కొట్లాడడం అది కాదు, కానీ ఇన్వెస్టిగేషన్ జరగకుండానే స్టే ఆర్డర్లు వస్తున్నాయి. అంటే వాళ్ళ వెర్షన్ డిఫరెంట్ ఉందండి. మీరు అడుగుతున్న ఎక్స్ సీఎం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్రమ కేసులు పెడుతున్నారు కాబట్టి మీ ఇన్వెస్టిగేషన్ చేయొద్దంటూ క్రాష్ పిటిషన్ వేసుకుంటున్నాం అని వాళ్ళు అంటున్నారు. అది ఎట్లా ఎంతవరకు అయితే ఈవెన్ ఏసీబీ కోర్టు ద్వారా దీన్ని ఏమంటారు, ఏసీబీ కోర్టు ద్వారా జరిగిన కేసులను కూడా స్టే ఆర్డర్లు ఇచ్చారు. తర్వాత ఎంతవరకు అయితే ఇన్వెస్టిగేషన్ జరగదు, ఇన్వెస్టిగేషన్ జరగకుండా స్టే ఆర్డర్లు ఇవ్వడము నాకు చాలా ఒక దీన్ని ఏమంటారు బాధ కలిగించే విషయం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు చాలామంది యువకులందరూ పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, డిపార్ట్మెంట్కి పబ్లిక్ మధ్యన ఆ డెఫిసిట్ లేకుండా చేయాలంటే ఏం చేయమంటారు? నేను నా అనుభవం ప్రకారం యంగ్స్టర్స్ స్పెషల్లీ ఐఏఎస్ ఐపీఎస్లో ఉన్నవాళ్ళు, యంగ్స్టర్స్ వాళ్ళు వీలైనంత వరకు కరప్షన్కు దూరంగానే ఉంటారు. తర్వాత ప్రజలకు సేవ చేయడానికి కూడా యంగ్గా ఉన్నన్ని రోజులు వాళ్ళలోన ఒక ఐడియలిజం ఉంటుంది. కానీ ఇక ఇప్పుడు అక్కడ కానీ ఇక్కడ కానీ ఎంతవరకు అయితే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ తగ్గదో, వాళ్ళకు పని చేయడానికి స్వాతంత్రం ఉండదో, తర్వాత వాళ్ళకు కావలసిన సదుపాయాలు కలిగించరో, ప్రజలకు తర్వాత వ్యవస్థకు మధ్యలో ఉన్న ఈ దూరం ఏదైతే తగ్గడానికి వీల్లేదు. ఇప్పుడు కూడా అదే విధంగా ఇంకా అధ్వాన్నంగా నడుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సార్, మీరు ఐపీఎస్లో ఐఏఎస్ల గురించి చెప్పారు. కొంతమంది కానిస్టేబుల్ ఎస్ఐలు ఉంటారు, వాళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చాక రాయల్గా ఉండాలా, లాయల్గా చేయమంటారా? ఎస్ఐ ముఖ్యంగా ఎస్ఐలకు ఆ అవకాశాలు ఉంటాయి కాబట్టి, కానిస్టేబుల్స్కి ఆ అవకాశాలు ఉండవు, ఎస్ఐలకు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంతవరకు అయితే ఈ అవినీతికి నేను పాల్పడను అని అనుకోరు, అంతవరకు ఈ వ్యవస్థ ఈ విధంగానే ముందుకు పోతుంది. నేను అడుగుతున్నది క్వశ్చన్ కాదండి, వాళ్ళు రాయల్గా ఉండాలా, లాయల్గా పనిచేయాలా అంటున్నాను. రాయల్గా డిపార్ట్మెంట్లో బాసిజం అనేది కనిపిస్తుంటుంది. బాసిజం ఎక్కువ ఉంది, దేర్ ఇస్ నో డౌట్, ఫ్యూడలిజం అనుకోండి. అందుకే లాయల్గా వెళ్ళిపోమంటారా, లేదా రాయల్గా బతకాలా? రాయల్గా బతికితే ఆ డిపార్ట్మెంట్లో పనిచేయలేని పరిస్థితి. ముఖ్యంగా
పోలీస్ స్టేషన్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ పని సరిగ్గా జరగాలంటే ప్రజలకు నచ్చే విధంగా ఉండాలంటే పాజిటివ్ లీడర్స్గా ఉండాలి. పాజిటివ్ లీడర్స్. ఆ పాజిటివిటీ లేకుంటే ఏదో దాన్ని ఏమంటారు స్టేటస్ కోని ఏమంటారు తెలుగులో, యథాస్థితి, జరగనివ్వండి అన్నట్టు ఉంటే మార్పు తేవాలనే ఉద్దేశం ఉండదు, ఆ పాజిటివ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండవు, ఇది ఈ విధంగానే జరుగుతుంది. దేర్ ఇస్ నో హోప్. కానీ ఎంతవరకు అయితే ఈ వ్యవస్థ మారదో ఈ తర్వాత వ్యవస్థ నడిపించే వాళ్ళు మారరు. సో దాని కాబట్టి సిస్టమ్ హ్యాస్ టు బి స్టాండర్డ్. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లోకి రండి, కానీ మంచి పేరు తెచ్చుకోవడానికి కేవలం డబ్బే కాదు, మీరు కష్టపడి పనిచేస్తే ప్రజల గుర్తింపు ఎప్పుడు ఉంటుందంటున్నారు కెప్టెన్ కేవీ రెడ్డి గారు. అంటే వ్యవస్థ మారాలని అనుకుంటే మనలో ముందు మార్పు వస్తే ఆటోమేటిక్గా వ్యవస్థ మార్పు వస్తుంది. అంతేకాకుండా ఎక్కడైతే రాజకీయ వ్యవస్థ వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఉంటుందో, వాళ్ళకి ఎప్పుడైతే ఫ్రీడమ్ ఇస్తుందో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా బాగా పనిచేస్తారు. ప్రజలకి పోలీసుకి మధ్యన గ్యాప్ అనేది పోతుంది. ఈ గ్యాప్ అనేది పెరగకుండా ఉండాలంటే ఎవరైనా సరే చట్టం ముందు సమానులను నిరూపిస్తే ఖచ్చితంగా ప్రజలకి పోలీసు మీద మరింత గౌరవం పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు కెప్టెన్ కేవీ రెడ్డి గారు. ఇది ఈ వారం కెప్టెన్ కేవీ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.